నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ఐటీ హబ్గా మార్చాలన్న ప్రభుత్వ సంకల్పం ఆచరణలోకి వస్తోంది. హైదరాబాద్ను హైటెక్ సిటీగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు మంగళగిరిని సైతం మైటెక్ సిటీగా మార్చబోతున్నారు. ఈ దిశగా ఇవాళ 16 ఐటీ కంపెనీలకు ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. మరోవైపు ఐటీ పరిశోధనలో అభివృద్ధికి వేద ఐఐటీ పేరుతో భారీ సంస్థ ఏర్పాటు కాబోతోంది. ఐటీ సంస్థలకు అనుబంధంగా స్టేట్ సాఫ్ట్ ఫైనాన్స్ కామర్స్ కంపెనీకి సైతం రాబోతోంది. దీంతో రాజధాని ప్రాంతంలో ఐటీ రంగంతో పాటు ఇతర సేవా రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతిలో ఐటీ రంగ భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు ప్రొఫెసర్ కె సుబ్బరంగయ్య గారు, కృష్ణదేవరాయ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు, ఐటీ రంగ నిపుణులు. మానం బ్రహ్మయ్య గారు, తెలుగుదేశం పార్టీ ఐటీ అధ్యక్షులు. కె నాగశ్రవణ్ గారు, యువ పారిశ్రామికవేత్త, ఐటీ రంగ నిపుణులు. సుబ్బరంగయ్య గారు, రాజధాని ప్రాంతంలో 16 ఐటీ కంపెనీలు వాళ్ళ ప్రారంభమయ్యాయి. మొత్తం రాజధాని ప్రాంతంలో ఏర్పడినటువంటి ఈ పరిస్థితిని, అలాగే మైటెక్ సిటీగా మంగళగిరిని తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాత్రను ఎలా విశ్లేషిస్తారు? ఒక చారిత్రాత్మక సంఘటనగా నేను భావిస్తానండి. ఎందుకంటే విజయవాడకి గుంటూరు మధ్యలో ఇన్ని ఐటీ కంపెనీలను ఒక్కసారి తెప్పించి వాటిని ప్రకటించడం అనే దాని వెనకాల చాలా కృషి దాగి ఉంది. ముఖ్యంగా ఏపీఎన్ఆర్ఐటీ అయితేనేమి, అటు ప్రభుత్వం అయితేనేమి, వాళ్ళు విశేషమైనటువంటి కృషి చేసి వాళ్ళను ఒప్పించి ఇక్కడికి తెప్పించగలిగారు. ఇది ఒక ప్రధానమైనటువంటి విషయము. దీని వెనకాల వారి యొక్క కృషిని మనం తప్పనిసరిగా ప్రస్తుతించాల్సిన అవసరం ఉంది. అయితే కేవలం ఒక కంపెనీలను ఇక్కడికి తెప్పించడంతో పాటే మన బాధ్యత సరిపోదు. వాటికి కావలసినటువంటి మౌలికమైనటువంటి వసతులు, మరి మిగిలిన ఫెసిలిటీస్ అన్ని కూడా క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పట్ల ఉంటుంది. దాని పట్ల కూడా వాళ్ళు శ్రద్ధగానే పనిచేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కంపెనీ పెట్టాలన్నట్లయితే అందులో ఉద్యోగస్తులు వాళ్ళంతా పనిచేయడానికి కావాల్సినటువంటి వసతులు ఉండేటువంటి బిల్డింగ్స్, ఆ ఫెసిలిటీస్ ఉండేటువంటి బిల్డింగ్స్ కొద్దిగా తక్కువగా ఉన్నాయి. గ్రాడ్యువల్గా వాటిని ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత లోపల వాటికి కావాల్సినటువంటి సీటింగ్ అరేంజ్మెంట్స్ అయితేనేమి, మరి పవర్, ఏసీస్, మిగిలినవన్నీ కూడా ఉన్న వార్మ్ రూమ్స్ అంటాము. సో అటువంటి ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు అన్ని గ్రాడ్యువల్గా సిద్ధమవుతున్నాయి. ఇవి ఎక్కువగా లభించే కొద్దీ కంపెనీలు ఇక్కడికి రావటం సులభమవుతుంది. ఒకటి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగా ఉన్నట్లయితే. రెండవది, ఈ కంపెనీలకు ముఖ్యంగా చేరే విద్యార్థులు అంటే ఎంప్లాయీస్, ఇటువంటి విద్యార్థులు ఈ ప్రాంతాల్లో లభిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. దేశంలో లక్షల కొద్దీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులవుతున్నారు. వాళ్ళకి విద్యార్హతలు అయితే ఉన్నాయి, కానీ ఉద్యోగార్హతలు కాస్త లోపిస్తూ ఉన్నాయి. విద్యార్హతలకు ఉద్యోగార్హతలకు కొంత తేడా ఉంది. ముఖ్యంగా ఏమిటంటే చదవటం, రాయటం, గుర్తుపెట్టుకోవటం, పరీక్షలో వాటిని రిప్రొడ్యూస్ చేయటం, అంటే రీడ్, రిమెంబర్, రిప్రొడ్యూస్ అంటూ ఉంటాం. ఈ మూడింట్లో నిష్ణాతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా మార్కులు వస్తాయి, మంచిగా పాస్ అవుతుంటారు. కానీ వాళ్ళందరూ ఎంప్లాయబుల్ అంటే అదొక క్వశ్చన్ మార్క్. వాళ్ళలో కొద్దిమంది ఎంప్లాయబుల్ ఉంటారు, కొద్దిమంది రోట్ లెర్నింగ్ స్టూడెంట్స్ ఉంటారు. అంటే మేము ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చాలా ఎగ్జామినేషన్స్, రిక్రూట్మెంట్ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఒక 40,000 మందికి లాస్ట్ ఇయర్ నేను పరీక్ష పెడితే మొత్తం దేశం మొత్తం మీద 300-400 మందిని రిక్రూట్ చేసుకోవటం చాలా పెద్ద కష్టం అయిపోయింది. ఇందులో మేము వాళ్ళు ఏమన్నా నిష్ణాతులుగా ఉన్నారా లేదా అని కూడా పరిశీలించడం లేదు. వాళ్ళకి కనీసం లెర్నింగ్ ఎబిలిటీస్ ఉన్నాయా, వాళ్ళు కంపెనీలో చేరిన తర్వాత కొద్దిగా శిక్షణ ఇచ్చినట్లయితే వాళ్ళని తగిన స్థాయికి తీసుకుపోవడానికి అవకాశం ఉందా లేదా అన్నది పరిశీలిస్తాం. ఈ విధంగా చూసినప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థుల కన్నా కాస్త మెరుగ్గానే ఉన్నారు. సో ఇవన్నీ కూడా పాజిటివ్ ఇండికేషన్స్ దట్ దీస్ కంపెనీస్ ఆర్ లైక్లీ టు కమ్ అండ్ దే విల్ డెఫినెట్లీ గ్రో ఇన్ దీస్ ఏరియాస్. బ్రహ్మయ్య గారు, అమరావతిని ఒక ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి మంగళగిరి ఐటీ పార్కులో కానీ, అటు విశాఖ, తిరుపతి, అనంతపురం, ఇలా ఈ 4 చోట్ల కూడా ఐటీ కేంద్రాలను నెలకొల్పాలనుకుంటారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటారు? ఐటీ అంటే
మనం దాన్ని ఇండిపెండెంట్ పారామీటర్గా కేవలం ఐటీ జాబ్స్ అనే దాన్ని మాత్రమే చూడలేం. ఐటీ జాబ్స్ అండ్ ఇస్ ఓవరాల్ ఎంప్లాయ్మెంటు, దానికి సంబంధించిన ఎకో సిస్టమ్ గురించి, దాని చుట్టూ ఉన్న వాతావరణం గురించి మనం మాట్లాడుకుంటే, ఏదైనా సరే ఒక ఐటీ కంపెనీ రావాలంటే ప్రాథమికంగా విదేశీ ఇన్వెస్టర్లు అనేవి 4 పారామీటర్స్ వస్తారండి. నెంబర్ 1, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే టెలికామ్ ఫెసిలిటీస్, పవర్, రోడ్ కనెక్టివిటీ, వాటర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, అంటే ఏవియేషన్, ఇదంతా కూడా ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి. నెంబర్ 2, అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బికాజ్ మ్యాన్ పవర్ అందుబాటులో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో కానీ ఇంకొక అంటే కాస్మోపాలిటన్ సిటీస్లో మీకు ఐఐటీస్, ఐఐఎమ్స్, అంటే ఒక క్రీమీ లేయర్ ఆఫ్ వాళ్ళకి మ్యాన్ పవర్ దొరికే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి అక్కడ వాళ్ళకి మిగతా చోట్ల నుంచి కూడా ఆ ఎకో సిస్టమ్ ఉంది. నెంబర్ 3, అక్కడ ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, బికాస్ ఈ ఎంప్లాయీస్ అనేవాళ్ళు మళ్ళీ జీవితంలో కేవలం ఇది ఒకటే కాదు, వాళ్ళ జీవితం కూడా ఉంది కాబట్టి దానికి సంబంధించినవి. అలానే హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. దాంతోపాటు 4th ఏమంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. దీని మొత్తం మీరు గమనించినట్లయితే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా వీరు చేస్తున్న చర్యలు కానివ్వండి, గతంలో హైదరాబాద్ మహానగరాన్ని బేస్ చేసుకొని గత ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడ చేసిన చర్యలను చూసినట్లయితే యూ విల్ సీ ఎ సీ ఆఫ్ కంపారిజన్ అండి. ఎగ్జాక్ట్ రెప్లికేషన్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అప్పటికంటే ఇప్పుడు ఇంకా మెరుగ్గా, ఇంకా చాలా స్పీడీగా ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. దానికి నారా చంద్రబాబు నాయుడు గారి పర్సనాలిటీని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ తెప్పించడానికి ఉపయోగపడుతుంది. ఆ ఉపయోగపడే చర్యలు మనం హేతుబద్ధంగా నిర్వచించాలంటే ఇప్పుడు సిఐ కాన్ఫరెన్స్ కంటిన్యూస్ పెట్టడం కానివ్వండి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కానివ్వండి. అలానే ఇప్పుడు ఎక్కడా కూడా ఐటీ అనే దానిలో ఉద్యోగ అవకాశాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా సన్నగిలుతున్న దశలో ఐటీలో కూడా ఒక ఆటోమేషన్ లేదా మెకనైజేషన్ వచ్చి 10 మంది చేసే పనిని ఒకళ్ళే చేసే విధంగా ఇప్పుడు కొత్తగా నిర్వచనం వచ్చిన పరిస్థితుల్లో కొత్తగా ఏమీ లేని ఆంధ్రప్రదేశ్లో ఒక చోట కాదు మల్టిపుల్ ప్లేసెస్లో మనం ఉద్యోగ క్రియేట్ చేయడానికి ఒక పాసిబిలిటీని, ఒక ఎకో సిస్టమ్ని ప్రభుత్వం డిఫైన్ చేస్తుంది. మీరు చూసినట్లయితే విశాఖపట్నంలో ఒక ఫిన్టెక్ వ్యాలీ కానివ్వండి, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి, ఇవాళ ప్రపంచంలో బ్లాక్ చైన్ అనగానే విశాఖపట్నం అనే ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయింది. నెంబర్ 2, అమరావతి అంటే మన విజయవాడ, ఏదన్నా ఒక మంచి ఐకానిక్ బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఒక ఆఫీస్ స్పేస్ పెట్టొచ్చు, ఐటీ ఆఫీస్ స్పేస్ పెట్టొచ్చు అనే దానికి ఇంతకుముందు మనకు ఒక డెఫినేషన్ లేదు, ఇక్కడ ఒక బిల్డింగ్ కూడా లేదు. అటువంటిది ఇవాళ మీరు చూసినట్లయితే 10ల సంఖ్యలో బిల్డింగ్స్ వస్తున్నాయి, దాని ఎకో సిస్టమ్ మొత్తం వస్తుంది. ఒక ఇన్వెస్టర్ అనేవాళ్ళు కొత్తగా వచ్చినప్పుడు మొత్తం A to Z వాళ్ళు దాని సౌకర్యాలు వాళ్ళు చూసుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ప్లగ్ అండ్ ప్లే రావటం, వాళ్ళ ఎంప్లాయీస్ వచ్చేసి పని చేసుకొని వర్క్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా దానికి ప్రభుత్వం అలానే ప్రైవేట్ సెక్టార్స్ని కూడా భాగస్వామ్యం చేసి ఆ ఎకో సిస్టమ్ నిర్మాణం చేయటం, తద్వారా ఇవాళ దాదాపుగా విజయవాడలో ఒక విశిష్టమైన వచ్చింది. దీనికి హేతు పద్ధతి ఏంటి మీ ప్రామాణికం అంటే, ఎప్పుడో 10 ఏళ్ల క్రితం 12 ఏళ్ల క్రితం ఇక్కడ మేధా టవర్స్ అని చెప్పేసి గన్నవరంలో ఒక ఐటీ పార్క్ కడితే 1,75,000 స్క్వేర్ ఫీట్స్ తోటి 10 సంవత్సరాల పాటు ఖాళీగా ఉన్నాను. అండ్ L&T వాళ్ళ చరిత్ర ఒకటే చెప్తారు, మాకు బిగ్గెస్ట్ లాస్ అది మేము అన్ప్లాన్డ్గా చేశాము అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయారు, తర్వాత అదే కంటిన్యూ అనే ఒక విధంగా వాళ్ళు చేశారు, అది ఇట్ కుడ్ నాట్ హ్యాపెన్. ఇవాళ ఆ మేధా టవర్స్ అనేది నిండిపోయింది. అది కాకుండా మళ్ళా 4 లక్షల SFTకి రంగం సిద్ధమై మళ్ళా 12 నెలల్లో మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి మొదలుపెట్టేశారు. అండ్ ఇది ఏమి సూచిస్తుంది, ఇది ఒక ప్రోగ్రెస్ని, ఒక హోప్ని, అంటే కంటిన్యూస్గా ఒక ఇన్వెస్టర్స్ వస్తూ ఉన్నారు. నాగశ్రవణ్ గారు, మీరు యువ ఐటీ నిపుణుడిగా వాస్తవానికి ఇంక్యుబేషన్ కంపెనీలు కానీ లేకపోతే ఐటీ స్టార్టప్లో పరిస్థితి ఎలా ఉంది? ఒక ఆశావాహ దృక్పథం ఉందా రాష్ట్రంలో? ఇవాళ మనం చూస్తే పెద్ద ఐటీ కంపెనీస్ వస్తానికంటే ముందు కూడా స్టార్టప్స్ మీద ఒక స్పెషల్ ఫోకస్ పెట్టి స్టార్టప్ ఎకో సిస్టమ్ బిల్డప్ చేస్తాం. మనం ఫిన్టెక్ వ్యాలీ తీసుకున్నా కానీ, ఇక్కడ మనం వైజాగ్లో తీసుకున్నా కానీ, అనంతపూర్లో, కాకినాడలో కానీ ఎక్సెలరేట్ అని, ఇప్పుడు మన ఎక్సెలరేట్ అని చెప్పి ఒక ఇంక్యుబేటర్ ఉంది, తిరుపతిలో కానీ కాకినాడలో కానీ వెళ్తాం. అది గవర్నమెంట్ దాని మీద ఖర్చు పెడితే కేవలం 6 కోట్లే, కానీ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ 6 ఇంక్యుబేటర్స్ అది ఒకటి కింద ఉంది. అంటే ఆలోచించండి, మనీ ఒకటే కాదు, గవర్నమెంట్ ఇస్తున్న ప్రోత్సాహం కానీ, ఇక్కడ స్టార్టప్స్ రావడానికి కానీ, ఎలా అయితే క్యాంపెయిన్ చేస్తున్నారో, ఎలా అయితే అన్ని ఎకో సిస్టమ్ ఏదైతే తీసుకొస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ అండి ఇవాళ మనకి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ప్లేయర్స్ కానివ్వండి, ఒక కొత్త రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మనం తప్పకుండా ఈ ఎకో సిస్టమ్ బిల్డింగ్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఇవాళ ఇంపార్టెంట్ ఒక ఎకో సిస్టమ్. సో ఎకో సిస్టమ్కి ఎలా తీసుకురావాలన్నది ఇవాళ పెద్ద చర్చ. ఒక ఐటీ పాలసీ తీసుకొచ్చాం, మనం ఒక స్టార్టప్ పాలసీ తీసుకొచ్చాం. స్టార్టప్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్కి ఒక ఐటీ పాలసీ తీసుకొచ్చింది. సో ఎకో సిస్టమ్ బిల్డప్ చేయడం, మార్కెట్ లింకేజెస్ చాలా ఇంపార్టెంట్ అండి మన స్టార్టప్స్కి ప్రోత్సాహంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్. మన ఐటీ మినిస్ట్రీ తీసుకుంటే
జనరల్గా మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్స్ ఎవరితో పనిచేస్తే పెద్ద పెద్ద కంపెనీస్తో పనిచేస్తాయి. కానీ ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడం కోసం, స్టార్టప్స్ కోసం ఇప్పుడు గవర్నమెంట్ ఐటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అంటే ఒక ఐటీ సర్వీస్ తీసుకొని ముందు ఒక హ్యాకథాన్ పెడుతుంది. దాంట్లో చిన్న స్టార్టప్ ఒక 10 మంది టీం నుంచి 1000 మంది టీం ఉన్న కంపెనీ ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఆ హ్యాకథాన్ ఎవరైతే కంప్లీట్ చేసి గెలుస్తారో వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాంపిటెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళ క్యాపిటల్ ఒకటే కాదు, కాంపిటెన్స్ ఇంపార్టెంట్. స్టార్టప్స్ క్యాపిటల్ ఉండకపోవచ్చు కానీ చాలా కాంపిటెన్స్ ఉంది. ఆ కాంపిటెన్స్ని బ్యాక్ చేసుకుని అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకుని గవర్నమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవాళ మనం ఐటీ మినిస్టర్ చేస్తుంది. ఆ కాంపిటెన్స్ మనం చూసి హ్యాకథాన్స్ రిజల్ట్స్ చూస్తుంటే పెద్ద పెద్ద కంపెనీస్ ఎక్కడైతే ఫెయిల్ అవుతుంది, చిన్న చిన్న స్టార్టప్స్ కూడా అక్కడ గెలిచి గవర్నమెంట్స్ కాంట్రాక్ట్స్ చేస్తున్నాయి. మన వైజాగ్లో జరిగిన అగ్రిటెక్ సమ్మిట్ చూసుకోవచ్చు. ఐటీని అగ్రికల్చర్తో కలిపి ఒక అలాంటి సదస్సు పెట్టి ఇంటర్నేషనల్ వైడ్గా ఎన్ని అప్లికేషన్ 269 అప్లికేషన్స్ వచ్చినాయి 60 దేశాల నుంచి. అంత వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ మనం తీసుకుంటే ఎంత అంటే ఆలోచించండి, బేసిక్గా గవర్నమెంట్ ఎంత కమిట్మెంట్ చూపిస్తుంది, ఎంత బాగా చేస్తుంది అనేది. సో ఇవాళ మనకి అది ఇంపార్టెంట్ అండి. అలాంటి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవాళ కేవలం గవర్నమెంట్ ఒకటే కదండి, అందరూ కూడా ప్రైవేట్ ప్లేయర్స్ కానీ వెంచర్ క్యాపిటల్. ఇవాళ మనం చూస్తే అమరావతిలో ఒక పక్కన ఏపీఎన్ఆర్టీలో 16 కంపెనీలు లాంచ్ అయితే ఇంకా స్టార్టప్స్ ఎలా లాంచ్ అయితే టై అమరావతి అని ఏంజిల్ ఇన్వెస్టర్స్, ఏంజిల్ నెట్వర్క్స్ 2 లాంచ్ చేశారు ఇవాళ. అది చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముందు మనం 2000లో చూసుకుంటే టై హైదరాబాద్ వచ్చినాక హైదరాబాద్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ అయింది. గ్లోబల్గా ఉన్న అన్ని చార్టెడ్ అకౌంట్స్ కానీ లా ఫర్మ్స్ కానీ వచ్చి ఒక స్టార్టప్ని ఎలా నర్చర్ చేయాలి, ఎలా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అనేది. అలాంటి మనకు అమరావతిలో ఇప్పుడు మిస్ అవుతుంది. అమరావతి ఒకటే కానీ ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ఒక సిస్టమ్ మిస్ అవుతుంది. ఇప్పుడు చాలా మంది బ్రెయిన్ డెడ్ అంటున్నారు. మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి సత్య నరేలా గారు, మైక్రోసాఫ్ట్ CEO గారు ఒక ఆంధ్రప్రదేశ్ మనిషి. ఇప్పుడు హైదరాబాద్ ఉన్న పెద్ద స్టార్టప్స్ తీసుకున్నా మన ఆంధ్రాలో ఉన్నారు, అటు బెంగళూరులో తీసుకున్న స్టార్టప్స్ మన ఆంధ్రాలో ఉన్నారు, ఎక్కడ తీసుకున్నా మన వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురావడం కోసం, అట్రాక్ట్ చేయడం కోసం ఇలాంటి టై అమరావతి తీసుకొచ్చి ఇలా ట్రైనింగ్స్ ఇచ్చి ఇక్కడ ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం. అది చాలా అభినందన ఉంది. ప్రైవేట్ ప్లేయర్స్ కూడా, చాలా కంపెనీస్ కూడా వాళ్ళు పడిన కష్టాలు మళ్ళీ చిన్న చిన్న కంపెనీస్ పడగొద్దని చెప్పి గవర్నమెంట్ లాబీ చేసి ఈ పాలసీస్ అనేది తీసుకొస్తున్నాయి. ఇంకో పక్కన చూసుకుంటే మనం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఇవాళ హ్యూమన్ రిసోర్స్ అందరూ బ్రహ్మంగా చెప్పారు, సుబ్బారావు గారు చెప్పారు హ్యూమన్ రిసోర్స్ ఎంత ఇంపార్టెంట్ మనకి అనేది. ఇవాళ అమరావతిలో మనం ఫస్ట్ చేసిన ఒక ఎడ్యుకేషన్ సిటీ కట్టుకుని SRM తీసుకొచ్చాం సంవత్సరం లోపల. VIT క్లాసెస్ స్టార్ట్ చేసేసినాయి. అలా గ్లోబల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ వస్తున్నాయి. ఇక్కడ వస్తే ఏమవుతుందంటే ముందు డైవర్సిటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. ఎంతవరకు విజయవాడలో మనం ఏ కాలేజ్ చూసుకున్నా 90% మంది విద్యార్థులు విజయవాడలో ఉంటాం. కానీ మనకు బెంగళూరు నుంచి వచ్చిన విద్యార్థి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఢిల్లీ నుంచి వచ్చిన విద్యార్థి థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, చెన్నై నుంచి వచ్చిన విద్యార్థి, అందరూ కలిస్తే ఒక గ్లోబల్ ఐడియా వస్తుంది. శుభ్రంగా సిలికాన్ వ్యాలీని రెప్లికేట్ చేయాలి రాష్ట్రంలో అని చెప్పి ముఖ్యమంత్రి తరచూ చెప్తూ ఉంటారు. అలాగే పని కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ సిలికాన్ వ్యాలీ లాంటి తరహా వాతావరణం ఏర్పాటు చేయడానికి, ఐటీ కంపెనీలు ఆహ్వానించడానికి, పెట్టుబడులు రావడానికి ఎలాంటి ఐటీ పాలసీ ఉండాలి? ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎలా ఉందంటారు ఐటీ పాలసీ? స్టేట్ ఐటీ పాలసీ అనేది ఒకటి రూపొందించారు. స్టేట్ ఎలక్ట్రానిక్స్ పాలసీ కూడా రూపొందించారు. దీని ద్వారా ఇక్కడున్న ఛాలెంజెస్ అన్ని స్టడీ చేశారు. దానికి తగినట్లు ట్యాక్స్ పరంగా అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అయితేనేమి, మరి లేబర్ లాస్ పరంగానైతేనేమి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తగిన మార్పులు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రోత్సాహకాలు ఇస్తున్నది గవర్నమెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రకంలో చూసినట్లయితే కొత్తగా వచ్చినటువంటి కంపెనీకి 50% సబ్సిడీ ఇన్ రెంటల్ కూడా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది. తర్వాత ప్రభుత్వ సంబంధమైనటువంటి కంట్రోల్స్ను కొంత సడలించి అనుకూలంగా తయారు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఫేవరబుల్ దీంట్లోనే ఉన్నాయండి. ఇక ఫ్యూచర్లో ఈ కంపెనీలన్నీ ఒక సిలికాన్ వ్యాలీ తరహాలో గ్రో అవుతాయంటే గ్యారేజ్ కంపెనీస్ అంటారు. యాక్చువల్గా సిలికాన్ వ్యాలీ ఒకప్పుడు అన్ని చిన్న చిన్న గ్యారేజెస్లో కంపెనీలను స్టార్ట్ చేశారని చెప్పేసి అవి గ్రాడ్యువల్గా గ్రో అయ్యి పెద్ద పెద్ద కంపెనీలుగా వెళ్ళి వెరిసాయి. వాళ్ళకు ఒక పెద్ద సీ కోస్ట్ ఉంది, మనకి ఒక సీ కోస్ట్ ఉంది. ఇప్పుడు కంపారిజన్కి ఇప్పుడు ఒక ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ తీసుకుంటే సిలికాన్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ శాండ్, రైట్? ఇక్కడ సిలికాన్ వేఫర్ ఇండస్ట్రీ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఏ ఏ వనరులు మనకున్నాయో, ఏ ఏ అవకాశాలు మనకున్నాయో వాటన్నిటిని వినియోగించుకొని దానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీని గ్రో చేయాలన్న తపన, పట్టుదల, కృషి ప్రభుత్వం దగ్గర నుంచి ఉంది. మరి ఇక్కడికి రావటానికి కూడా ఇక్కడి నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి చాలామంది ఐటీ నిపుణులు వాట్ వీ కెన్ డూ ఫర్ అవర్ మదర్ ల్యాండ్, వాట్ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అంటారు కదా. సో అప్పుడు రాముడు లంకకు వెళ్ళి యుద్ధం చేసి రావణుడితో గెలిచిన తర్వాత అక్కడ విభీషణుడు వాళ్ళని ఆహ్వానిస్తాడు. ఆహ్వానించిన తర్వాత లక్ష్మణుడు చూసి మరి ఇక్కడే ఉండొచ్చు కదా అన్నట్టుగా స్వర్ణమయీ లంక అంటాడు రాముడు. అంటే అంత వెల్త్ ఉంది అక్కడ.
అయినప్పటికీ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి కరియసి అంటాడు రాముడు. కానీ నాకు దాని మీద భ్రాంతి లేదు. మన పుట్టిన తల్లి పుట్టిన ఊరు చాలా గొప్పవి అవి, అక్కడికి పోయి అదేవిధంగా ఇక్కడైతే విదేశాలకు వెళ్ళినటువంటి చాలా నిపుణులందరూ కూడా ఆర్థికంగా టెక్నికల్గా చాలా గ్రో అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవకాశాలు ఎప్పుడైతే లభిస్తాయో తిరిగి వచ్చి వాళ్ళ మదర్ల్యాండ్లో సర్వ్ చేయాలనేటువంటి కోరిక ఉంది. అది కూడా మనకు ఒక పాజిటివ్ అడ్వాంటేజ్. బ్రహ్మయ్య గారు, మైటెక్ సిటీలో కానీ లేకపోతే విశాఖ, తిరుపతి ఇలా వేర్వేరు ప్రాంతాల్లో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్తో పాటు సాఫ్ట్వేర్, ఐటీఎస్ కంపెనీల ఇంకా మొత్తం ఎకోసిస్టమ్ బలపడాలి, మెరుగ్గా లావాదేవీలు జరగాలంటే కనుక, ఆర్థికంగా బలపడాలంటే కనుక ఇంకే సంస్థలు రావాలంటారు? మీరు ఐటీఎస్ అని అన్నారు కాబట్టి, గతంలో హైదరాబాద్ ఈ బీపీఓ, కేపీఓ ఆపరేషన్స్కి ఒక హబ్గా చేయాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు సంకల్పించారు. ఆ రోజు కూడా మనకున్న క్లిష్టత ఏమంటే, ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు, చెన్నై, లేకపోతే ముంబై, కలకత్తా, ఈ ఏరియాస్ అన్నింటిలో కూడా ఆంగ్లంలో పరిజ్ఞానం ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది ఉండేవారు. స్వతహాగా అంటే అక్కడ తల్లిదండ్రులుగా ఒక ఎంటర్ప్రెన్యూర్లు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళందరూ కూడా ఆంగ్ల పరిజ్ఞానం ఉన్న పిల్లలు ఉండేవాళ్ళు. అటువంటి ఫెసిలిటీ మనకి హైదరాబాద్ అంత ఎక్కువ ఉండేది కాదు అప్పట్లో. అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నాకు బాగా గుర్తు, నాకు ఇంజనీరింగ్ అయిపోయింది, యాప్టెక్, ఎన్ఐఐటి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ తోటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, యాప్షి అనేవాళ్ళు, వీటితో టైఅప్ పెట్టేసి ఒక డిగ్రీ అయిపోయిన కుర్రాడికి ఒక 6 నెలల నుంచి 8 నెలల పాటు శిక్షణ ఇచ్చేసి ఆంగ్లంలోనూ ప్రాథమికమైన కంప్యూటర్ పరిజ్ఞానంలోని శిక్షణ ఇప్పించి అక్కడి నుంచి వాళ్ళని ఈ బీపీఓ అండ్ కేపీఓ ఆపరేషన్స్ రెడీ చేసేవారు. ఇది ఒక ఎరా. అది ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి బ్యాక్ ఆపరేషన్స్, ఫార్మాసిటీకి సంబంధించి, అలానే హెల్త్కి సంబంధించి, ఇటువంటి తర్వాత లీగల్కి సంబంధించి బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్స్ చాలా వచ్చినాయి. వచ్చినప్పుడల్లా ఏమంటే దీనికి సంబంధించిన, అగైన్ ఐఎమ్ యూజింగ్ ద వర్డ్ ఈకోసిస్టమ్ అంటే దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ రెడీ చేయాలనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు కృషి చేసేవారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఐటీఎస్ అని అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు లాజిక్ పరంగా మ్యాథమెటిక్స్లో గొప్పగానే ఉంటారు, నో డౌట్. కానీ కొన్ని ఏరియాస్ ఉన్నాయి మిస్సింగ్ కాంపోనెంట్స్. ఆంగ్లంలో మాట్లాడటం, అలానే భావ వ్యక్తీకరణ చేయటం. ఈ భావ వ్యక్తీకరణ ఆంగ్ల పరిజ్ఞానంతో పాటు వచ్చేది ఒక నాయకత్వ లక్షణం. అంటే నలుగురిలో ఉన్నప్పుడు మనం అనుకున్న భావాన్ని వ్యక్తపరచగలగటం. ఇలాంటి కొన్ని మిస్సింగ్ లింక్స్ ఉన్నాయి. వాటి గురించే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ తోటి ఒక టైఅప్ అయ్యి మన పిల్లలకి ఆంగ్లంలో పరిజ్ఞానం పెంచాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆన్ బిగినింగ్, అంగతో ఆగట్లేదు. అలానే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఒక డైవర్సిటీ ఉండటం కోసం, అంటే ఇప్పుడు మనకు వస్తున్న కొత్తగా వస్తున్న నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, లేదా ఎస్ఆర్ఎం, అమృతామయి ఇన్స్టిట్యూట్, లేకపోతే విఐటి, ఇలాంటి ఈ నేషనల్ లెవెల్లో బాగా రెప్యుటేషన్ ఉన్న ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, అలానే ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని కానీ, వీటన్నిటి ఎందుకు మనం ఆహ్వానిస్తున్నామంటే, ఇప్పుడు మన వాళ్ళు 50 మంది పిల్లలు ఉంటారు, ఇంకో 50 మంది పిల్లలు వివిధ ప్రాంతాల దేశంలో కానీ విదేశాల నుంచి కానీ వస్తారు. వీళ్ళు క్రాస్ కమ్యూనికేషన్ ఎప్పుడైతే మొదలవుతుందో, ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఈ ఆంగ్ల పరిజ్ఞానం, భావ వ్యక్తీకరణ, నలుగురులో చొచ్చుకోనిపై మాట్లాడటం, కొన్ని భేషజాలు వదిలేసి మాట్లాడగలిగే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా అలవడతాయండి. అలవడినప్పుడు ఇది ఆటోమేటిక్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ వీటితో పాటు ఉద్యోగాలనే పర్టికులర్ పారామీటర్ గురించి మనం మాట్లాడినట్లయితే, మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వారు 7 మిషన్స్, 5 గ్రిడ్స్, 5 క్యాంపెయిన్ మోడల్స్ అని అసలు స్థూలంగా ఈ రాష్ట్రంలో నెక్స్ట్ 5 ఇయర్స్ పాటు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలా చేయబోతుంది, దాని మైల్ స్టోన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తున్నాం అనే దాని మీద బ్రహ్మాండమైన ప్రణాళిక ఇచ్చారండి. నాగశ్రవణ్ గారు, వాస్తవానికి కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివినటువంటి ప్రతి గ్రాడ్యుయేట్ కూడా అమెరికాకి వెళ్తారు, లేకపోతే బెంగళూరు వెళ్తారు, చెన్నై, హైదరాబాద్, ఇలా రాష్ట్రం దాటి వెళ్తున్నారు. రాష్ట్రం దాటి వెళ్లకుండా ఇక్కడ అమరావతిలో కానీ, విశాఖలో కానీ, లేకపోతే అనంతపురంలో, తిరుపతిలో పని చేయడానికి ఉన్నటువంటి ఈకోసిస్టమ్ ఉందనుకుంటున్నారా? ఇప్పుడు మనం చూసినట్టే అయితే టిప్పింగ్ పాయింట్కి వచ్చేసిందండి. ఏ ఊరు చూసినా హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ బాగా సాచురేట్ అయిపోయినాయి. ఆ సాచురేషన్కి వచ్చాక ఏమవుతుందంటే అక్కడ జాబ్ మనకి డీసెంటబుల్, డిగ్నిఫైడ్ అండ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ జాబ్స్ జరగట్లా. ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే ఉద్యోగాలు ఎలా ఉన్నాయండి, బ్యాక్ ఆఫీస్లో చేసే ఉద్యోగాలు 15,000, 20,000 చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మన గవర్నమెంట్ ఏం చేస్తుంది. అందుకే మనం పరిగెత్తేసి ఏదో 20,000 కంపెనీ, 20,000 ఉద్యోగాలు చేసే జాబులు కానీ, బీపీఓలు కానీ, కేపీఓలు అంటే మనం పడట్లేదు. ఇవాళ
15 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం బీపీఓలకి కేపీఓలకి ఒక మంచి ఎంప్లాయబిలిటీ ఉంది. కానీ ఇవాళ వాటికి అంత ఫ్యూచర్ లేదు. ఇవాళ మనం చూస్తుంది ఏంటి అంటే మన సిలికాన్ వ్యాలీ స్టోరీ తీసుకుంటే గరేజ్ కంపెనీస్ అన్నారు ఎంత సూపర్గా. అలాగే గరేజ్ కంపెనీస్ స్టార్ట్ అయినాయి అంటే ఇక్కడ మనకి అంతకంటే మంచి ఎకో సిస్టమ్తో స్టార్ట్అప్స్ స్టార్ట్ చేస్తున్నారు. వాటికి అంత యాక్సలరేషన్ ఇస్తున్నాం మనం. యాక్సలరేటర్స్ తీసుకుని అంత యాక్సలరేషన్ ఇస్తున్నాం కాకినాడలో కానీ, తిరుపతిలో కానీ, వైజాగ్లో కానీ, అమరావతిలో కానీ, అన్ని రీజియన్స్లో ఉన్న స్టూడెంట్స్తో. ఇక్కడ ఏం చేయాలంటే అండి ఇప్పుడు స్టార్ట్అప్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ అగ్రి సర్వీస్ కానీ వస్తాయండి, దానికి అనుబంధించి వాటిని కంపెనీస్ వస్తూ ఉంటాయి. ఆ కంపెనీస్ వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇవాళ మన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు అంటే ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. ఇవాళ ఎంతమందికి వస్తున్నాం మనం. ఏపీ అంటే మనం చూసుకుంటే ఏమవుతుందంటే యూఎస్ఏలు చాలా సంపాదించి ఏదైనా చేద్దామని వచ్చేవాళ్ళు ఉన్నారు. అదే ఆంధ్రప్రదేశ్ ఇంకా ఆపర్చునిటీస్ బాగున్నాయి సిలికాన్ వ్యాలీ కంటే వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనకు తెలిసిన చాలా మంది అక్కడ మంచి మంచి ఉద్యోగాలు వదిలేసుకొస్తాం. కారణం ఏంటంటే ఇక్కడ పొటెన్షియల్ ఆఫ్ గ్రోత్ ఎక్కువ ఉంది. అన్ని స్టేట్స్ సాచురేషన్కి వచ్చేసినాయి. ఆంధ్రప్రదేశ్ సాచురేషన్ రాలేదు. ఇవాళ మనం ఒక స్టార్ట్అప్ స్టేట్ మంది. సో గవర్నమెంట్కి ఎంత బాగా అర్థమైతే ఎలా వాడుకొని రిసోర్సెస్ని పీపుల్కి ఎంత బాగా అర్థమవుతుంది. సో ఇవాళ గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇవాళ 3 ఏళ్లలో మన ఎన్ని కంపెనీస్ వచ్చినాయి, ఇంత స్టార్ట్అప్స్ బాగా వచ్చినాయి అంటే ఇంకా రాబోయే 10-15 నెలలకి ఎంత మంచి ప్లాన్ ఉంటే ఆలోచించుకోండి. ఇది టిప్పింగ్ పాయింట్ అంటాం. ఇన్నాళ్ళు మనం వచ్చిన పాలసీస్ కానీ మనం బయటికి వెళ్ళి రోడ్ షోస్ చేసినట్లు కానీ ఇవాళ కంపెనీస్ వస్తాం స్టార్ట్ అయినాయి. విజయవాడ లాంటి ప్లేస్లో ఇప్పుడు 16 ఐటీ కంపెనీలు వస్తాయని ఎవరు అనుకున్నాం. కొన్నాళ్ళు మేము ఎవరు అనుకుని ఉన్నాం. మేధా టవర్స్ ఇందాక బ్రహ్మాండ చూసి మేధా టవర్స్ చూసినప్పుడు 10 ఏళ్ళగా అదే ఐటీ ఇండస్ట్రీ వేసి మనకి ఆటోమొబైల్ రియల్ ఎస్టేట్ అనుకున్నాం. కానీ ఒక 16 కంపెనీలు వచ్చి 16 ఉద్యోగాలు వస్తాయని ఎవరు అనుకోలేదు. కానీ వాళ్ళు జరిగింది. అది ఒక 3 ఏళ్ళగా మనకు కనిపింది. అదే ఏమీ జరగట్లేదు. ఇవాళ ఒక్కరోజు బయటకు వచ్చింది. ఇవాళ టై అమరావతి వచ్చింది. టై మొత్తం దేశం మొత్తమే ఉంది, 60 చోట్ల ఉంది. అదే అమరావతి ఒకటి ఉందంటే ఆల్రెడీ అమరావతి ఒక ఎకో సిస్టమ్కి ప్రపంచంలో 40 సిటీలో ఒకటి ఇది అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్మెంట్ జరిగినట్టు. అంటే ఇన్వెస్టర్స్ రెడీగా ఉన్నారు ఇక ఐడియాస్కి, ఇక పొటెన్షియల్ ఉంది అని. ఇవన్నీ ఎవరిని చూసి వచ్చారు? వాళ్ళు గవర్నమెంట్ చూసి వచ్చారు. మనకున్న విద్యార్థులు, బయట ఉన్న విద్యార్థులను చూసి వచ్చారు. ఇన్ని ఆపర్చునిటీస్ చూస్తే ఇప్పుడు విద్యార్థులు బయట నుంచి ఇక్కడికి వస్తాం మేము. అదే ఇక్కడ ఏంజిల్ నెట్వర్క్ ఉంది, ఇక్కడ టై నెట్వర్క్ ఉంది. ఒక ఎకో సిస్టమ్ కావాలి మనకి. చెక్కులు రాసి ఇచ్చేవాళ్ళు వెంచర్ క్యాపిటల్స్ తర్వాత వస్తాం. ముందు మనకి ఇనీషియల్గా స్టార్ట్అప్ ఫండ్ కావాలి. గవర్నమెంట్ స్టార్ట్అప్ ఫండ్ గురించి మాట్లాడుతుంది. ఇవాళ లోకేష్గా ప్రకటించారు, మేము 100 కోట్లు గవర్నమెంట్ ఈ నెక్స్ట్ మంత్ కల్లా ఒక 100 కోట్లు స్టార్ట్అప్ ఫండ్ డెడికేట్ చేస్తాము. ఈ 100 కోట్లకి బయట బ్యాంకుల నుంచి కానీ ప్రైవేట్ ప్లేస్ నుంచి ఇంకో 300-400 కోట్లు తీసుకొచ్చి ఒక డెడికేటెడ్ 400 ఫండ్ ఎలా ఇవ్వాలి అని. సో ఆ క్యాపిటల్ ఆఫ్ యాక్సెస్ దొరికినప్పుడు స్టార్ట్అప్స్కి మేము యాక్సలరేట్ అవుతాం. సుబ్రహ్మణ్యం గారు, వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ అనేది, ఇండస్ట్రీ రెడీ అనేది చాలా కీలకమైన ముఖ్యమైన అంశాలు కూడా వీటిలో. ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? విద్యా విధానంలో, పరీక్షా విధానంలో సరైన మార్పులు కింద తీసుకొచ్చినట్లయితే మంచి ప్రతిభ కలిగిన విద్యార్థులు తయారవుతారు. రెండవది, కొద్దిగా గ్యాప్స్ ఎప్పుడూ ఉంటాయండి. ఇండస్ట్రీకి యూనివర్సిటీకి మధ్యలో కొన్ని గ్యాప్స్ ఉంటాయి. ఇవి 2 డిఫరెంట్ ఐవరీ టవర్స్. వీటికి బ్రిడ్జ్ చేసేటువంటి అనుసంధానమైన సంస్థలు కూడా అవసరం ఉంది. అటువంటివి కూడా ఏర్పాటు చెందుతున్నాయి. ఈ ESDMలో, ఎలక్ట్రానిక్ సిస్టమ్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో గవర్నమెంటు కొన్ని వేల కోట్ల రూపాయలు పరిశోధనల మీద ఖర్చు పెట్టడానికి సంసిద్ధత చూపింది. అటువంటి వాటిల్లో మనకు ఆంధ్రప్రదేశ్ కూడా అటువంటి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు రాబోయే NITs, IITs మంచి ప్రాజెక్ట్స్ పెట్టుకొని మైక్రో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈచ్ డొమైన్ క్రియేట్ చేసినట్లయితే ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు, పరిశోధనలో ఆరితేరినటువంటి వాళ్ళు మనకు తయారవడానికి అవకాశం ఉంది. హైటెక్ సిటీ రూపకర్త అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు మంగళగిరిని మైటెక్ సిటీగా రూపుదిద్దుతున్నారు. హైటెక్ సిటీ లాగానే మైటెక్ సిటీ కూడా అభివృద్ధి చెందుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.